శివుడు మరియు మార్కండేయుడు కథ భక్తి మహిమను తెలియజేస్తుంది. మృకండు మహర్షి దంపతులకు సంతానం లేక వారు పరమశివుడిని ఘోర తపస్సుతో ఆరాధించారు. శివుడు ప్రత్యక్షమై 2 వరాలు ఇచ్చాడు. గుణహీనుడైన దీర్ఘాయుష్మంతుడు కావాలా లేక గుణవంతుడైన కాని 16 సంవత్సరాల ఆయుష్షు ఉన్న కుమారుడు కావాలా అని అడిగాడు. వారు ధర్మాన్ని ఎంచుకుని గుణవంతుడైన కుమారుడిని కోరుకున్నారు. అలా మార్కండేయుడు జన్మించాడు. చిన్న వయస్సులోనే వేదాలు నేర్చుకుని శివభక్తిలో లీనమయ్యాడు. కాలం గడిచి అతని 16వ సంవత్సరం వచ్చింది. యమధర్మరాజు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కాని మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఓం నమః శివాయ అంటూ ప్రార్థించాడు. యముడు పాశం విసిరినప్పుడు అది శివలింగాన్ని కూడా తాకింది. వెంటనే శివలింగం చీలి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నా భక్తుడిని తాకే హక్కు నీకు లేదు అని యముడిని ఆపాడు. శివుడు మార్కండేయుడిని రక్షించి చిరంజీవిత్వం ప్రసాదించాడు. ఈ కథ మనకు చెబుతుంది, అచంచల భక్తి ఉంటే భయం అవసరం లేదు. నిజమైన విశ్వాసం ముందు మృత్యువు కూడా తలవంచుతుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు వినాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. హర హర మహాదేవ.